రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడని అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీదున్న కక్ష, మా మీదున్న విద్వేషం, ఎన్నికల్లో మేము దీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని మరి ఇట్లా అకృత్యాలను ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారో అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబుకు చెప్తా ఉన్నా. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది. చాలా పట్టుదలగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మనం చూసాము, 3 ఎస్పీలు, ఏఐజీ, 2000 మంది పోలీసులను పెట్టి రోడ్లన్నీ కూడా అడ్డపడి కనీసం రైతులను మామిడి రైతులను కలిసేదానికి కూడా అవకాశం లేకుండా చేయాలని ఆలోచన చేస్తే ఏ విధంగా ఒక్క ఉదుపులో కొండలో గుట్టలు ఎక్కి తోటల్లోనూ చెట్లలోనూ అంతా కూడా వచ్చి వేలాది మంది అత్యధికంగా ఎప్పుడు కూడా ఎన్నికల తర్వాత అంత పెద్ద గ్యాదరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు
మామిడి రైతులు ముఖ్యంగా కలిసింది లేదు. ఈ విధంగానే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, ప్రేమ జనాలలో పెరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. మరి ఈయన చెప్పాడు 143 హామీలు, అదే 6 సూపర్ 6లు ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఏదైనా నెరవేర్చాడా అంటే అరకొరగా పెన్షన్లు ఇవ్వడం గాని, అదేవిధంగా ఆ రోజు 50 సంవత్సరాలకే ఈ పెన్షన్ వర్తింపజేస్తా అన్నాడు. ఇప్పుడు దాదాపు 5,000 నుంచి 6,000 పెన్షన్లు తీసేశారు. మరి అదేవిధంగా కొంతమందికి ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి సర్ది పెట్టేశారు మొదటి సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారో మనకు తెలియదు. అదేవిధంగా మొన్న తల్లికి వందనం అని చెప్పి ఇచ్చారు. 13,000 చిల్లర కోట్లు కావాల్సి వస్తే కేవలం బడ్జెట్ లో 8,000 చిల్లర పెట్టి ఇచ్చిందేమో 3,000 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఇది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నారా లేదా అని. మరి ఏ విధంగా మీరు ఒక సంవత్సరంలో ఎవరిని కూడా పట్టించుకోకుండా, ఏ హామీలు నెరవేర్చకుండా మహిళలను, రైతులను, పురుషులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేశారు. మరి ఇదంతా కూడా కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఈ లిక్కర్ స్కామ్ అని ఇంకోటని తీసుకొచ్చి ప్రధానమైన పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేసే పరిస్థితులకి దిగజారంటే మీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో, మీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో, మీరు పార్టీని ఏ విధంగా నడపాలనుకున్నారు, ఒక దుర్మార్గంగా అణచివేత ధోరణిలో నడపాలనుకుంటా ఉన్నారు. మనం చూసాము, చాలా మంది నియంత్రణలంతా కూడా దేశాలు వదిలి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే స్వయంగా వారే సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆ నియంత్రణల కంటే మీరేం పెద్ద నియంత్రణలు కాదు. మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూద్దామని చెప్పి తెలియజేస్తాను.